శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు ట్రైన్ నెంబర్ 12763 పద్మావతి ఎక్స్ప్రెస్లో అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్నాము. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ వరంగల్ విజయవాడ మీదుగా వెళ్ళే దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్ప్రెస్ అండి. ఇది 2002 నవంబర్ 9న ఫస్ట్ ఇనాగరల్ రన్ చేశారనమాట. ఇది మొత్తం కూడా ఐసీఎఫ్ కోచ్లతో నడుస్తుంది. ఇది రేక్ షేరింగ్ ఎక్స్ప్రెస్ అండి. ఇది శబరి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్ రెండు ఒకటేనండి. ఇవి రేక్ షేరింగ్ నడుస్తుంది అనమాట. ఇది చాలా పంక్చువాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ట్రైన్ పాతదైనప్పటికీ కూడా లోపల మెయింటెనెన్స్ కానీ బాత్రూమ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. మాకు కూడా చాలా లోపల డిస్టర్బెన్స్ కూడా ఎటువంటిది అనిపించలేదండి. మేము మంచిగా స్లీపింగ్ కూడా మంచిగానే నిద్రపోయాము. ఇది సికింద్రాబాద్ నుండి సాయంత్రం 6:40కి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 7కి తిరుపతి రీచ్ అవుతుంది. కానీ ఆ రోజు 45 మినిట్స్ ఆలస్యంగా అయితే చేరుకుంది. మేము తిరుపతిలో దిగాక రైల్వే స్టేషన్ పక్కన ఉండే విష్ణు నిలయంలో మేము ఫ్రెష్ అప్ అయి అక్కడి నుండి శ్రీవారి అలిపిరి మెట్ల దగ్గరికి చేరుకున్నామండి. అలిపిరి మెట్ల ద్వారా మేము వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి అలిపిరి మెట్లకు ప్రైవేటు బస్సు 20 రూపాయలు ఛార్జ్ చేసుకున్నారండి. ప్రైవేటు బస్సు ఈ గరుకు మంతుని విగ్రహం దగ్గర అయితే మమ్మల్ని డ్రాప్ చేయడం జరిగిందండి. తిరుమలకు వెళ్ళాలనుకుంటే బస్సులైనా లేదంటే ప్రైవేట్ వెహికల్స్ అయినా ఇక్కడ ఈ మార్గం ద్వారానే మాత్రమే పైకి వెళ్తాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే చెకింగ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. అక్కడ పాయింట్ చెకింగ్ చేసుకొని మొత్తం అయితే పైకి వెళ్ళడం జరుగుతుంది. దీని నుంచి కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తే నడక మార్గం స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకు కావాల్సిన పూజా సామాన్ కానీ కొబ్బరికాయలు కానీ దొరుకుతాయి. దాని పక్కనే మనకు లగేజ్ కౌంటర్ కూడా ఉంటుందండి. లగేజ్ కౌంటర్లో మనకు ఏమైనా లగేజ్ ఎక్కువ ఉంటే దాన్ని ఆ లగేజ్ కౌంటర్లో ఈ లగేజ్ కౌంటర్లో మనం లగేజ్ ఇస్తే వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారండి. ఈ రిసిప్ట్ను మనం మళ్ళీ తిరుమల వెళ్ళాక మీకు చూపిస్తాను. ఏ కౌంటర్లో అయితే మనం తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఇది మెట్ల మార్గంలో వెళ్ళాలంటే 2 దారులు ఉంటాయండి. ఒకటి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాలంటే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కానీ స్టెప్స్ అనేవి మీకు సీక్వెన్స్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట. అదే అలిపిరి మార్గం ద్వారా అయితే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ మనకు మెట్లు అనేది కొంచెం మన కన్వీనియన్స్ ఉంటాయండి. అలిపిరి వరకు ఒక రేంజ్లో ఉంటుంది, తర్వాత ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. మనము ఇక్కడ మొదటి మెట్టు దగ్గర ఎవరైనా సరే కర్పూరము అగరబత్తీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టయితే వారి యొక్క నరకది స్టార్ట్ చేస్తారనమాట. మేము మొత్తము 3650 స్టెప్స్ ఉన్నాయండి. దాదాపు 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏమో ఉంటుంది. మేము ఏంటంటే ప్రతి మెట్టు మీద కూడా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాలని మేము అనుకున్నాము కాబట్టి మొత్తం 3650 మెట్లకు మేము కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళామండి. కొంచెం ముందుకు రాగానే ముందుగా టీటీడీ జలప్రసాదం వచ్చింది. మనకు మొత్తం మార్గం ద్వారా కూడా మనకు వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మనం ఈ మార్గం ద్వారా పోయేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా గోవింద అనే నామాలతో అందరూ మాట్లాడుకుంటూ చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు మనం ఇన్ని మెట్లు ఎక్కుతామని మేము అనుకున్నాం కానీ మాకే తెలియకుండా మేము పైకైతే చేరుకోగలిగాము. నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఒక అతను సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడండి. ఇతనిని మాలదాసరి అంటారనమాట. ఈయన తిరుక్కుడి గుడి మొత్తం 108 దివ్య తిరుపతులలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక దివ్య తిరుపతి ఉందన్నమాట. వీళ్ళని ఏమంటారంటే సంక్రాంతికి మన ఇంటికి వచ్చే హరిదాసులు ఉంటారు కదా, వారినే ఈ మాలదాసరి అని అంటారనమాట. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా మనకు ఏంటంటే తిరుమల కొండ యొక్క పవిత్రతను తెలియజేస్తుంది. అదేవిధంగా ఎడమ పక్క మనకు నిజమైన శ్రీవారి పాదాలు ఉంటాయి అన్నమాట. అక్కడ మనకు ఎవరైనా సరే దర్శనం చేసుకోవాలంటే నిజమైన శ్రీవారి పాదాలను దర్శనం చేసుకోవచ్చు. ఇగో ఈ గుండును తలయేరు గుండు అంటారండి. ఈ గుండులో ఏంటంటే తలయేరు గుండులో మనము మోకాలు ఆనించడం ద్వారా మన మోకాల నొప్పులు పోతాయని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇది తర్వాత మనకు కొంచెం దూరం వెళ్ళాక గాలి గోపురం అంటది. దీన్ని మామూలుగా ఖాళీ గోపురం అంటారు అనమాట. ఇప్పుడు గాలి గోపురం అని వాడుకలో ఉన్నదనమాట. ఇది దాటినాక మనకు అలిపిరి అని అంటారు అనమాట. ఇక్కడ మొత్తం టిఫిన్ సెంటర్లు ఉంటాయండి. ఇక్కడ ఎవరైనా టిఫిన్ చేయాలనుకున్నా రెస్ట్ తీసుకోవాలనుకున్నా ఇక్కడికి వచ్చి మనం చాలాసేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎడమ వైపు చూస్తే మనకు ఒక లోయ లాంటిది కనపడుతుంది. అదేవిధంగా టీటీడీ జలప్రసాదం ఉంది. ఇక్కడ మొత్తం స్టఫ్ మనకి ఏది కావాలన్నా కూడా ఫుడ్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం సీద తీరిన తర్వాత ఎడమ వైపు చూస్తే ఇక్కడ చూడండి మీకు పుష్కరిణి అంటారు అనమాట. ఇక్కడ ఎవరైనా మెడిటేషన్ చేస్తే చాలా పొరక్కునాదని కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారనమాట. ఇక్కడ మెడిటేషన్ చేస్తే ఆ ప్రతిఫలం అనేది మనకు దొరుకుతుందని అంటారు అనమాట.
మార్గ మధ్యలో పోతుంటే మాకు కొన్ని ఎనిమల్స్ స్పాట్ అయ్యాయండి. దయచేసి దీనిని ఏమంటారో మీరు మాకు కామెంట్లో మీరు తెలియజేయండి. అలా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు దాటినాక మనకు కల్కి అవతారంలో విష్ణు భగవానుడు మనకు కనపడతాడండి. దీని తర్వాత మనకు ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ వస్తుంది. ఎంత రమణీయంగా ఉందంటే అసలు చూస్తుంటే మన కళ్ళు సరిపోవండి, గూస్ బంప్స్ వస్తాయి. సేమ్ ఇదే టైప్లో మనకు కింద మన గరుకుమంతుడు కానీ చూడండి ఎంత టీవీగా ఉందో, ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనకకుండి అసలు చూడగానే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మనకు మన నడక మార్గంలో పోయే వాళ్ళకి కానీ లేదంటే మనకు వెహికల్స్ ద్వారా వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం అయితే మనకు అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రీస్ కానీ చాలా విశాలం అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ చాలా వరకు కూడా కొద్దిగా పార్క్ లెక్క ఫీల్ అయ్యి చాలా రెస్ట్ తీసుకుంటారు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ మార్గం ద్వారా మనం నడుస్తున్నప్పుడు. కొంచెం ముందుకు వెళ్ళాక మాకు కృష్ణ జింకలు స్పాట్ అయ్యండి. మార్గ మధ్యంలో చాలా సైన్ బోర్డులు పెట్టారు. ఎటువంటి ఎనిమల్స్కి కూడా ఫీడ్ ఇవ్వకూడదని. చూడండి, ఎవ్వరు కూడా ఎటువంటి ఫీడ్ ఇవ్వవద్దు. ఈ కృష్ణ జింకలను తిరుమలలో ఎందుకు ఏర్పాటు చేశారంటే తిరుమలలో యాగాలు జరగాలంటే కృష్ణ జింకలు అనేవి ఆ సమీపంలో ఉండాలి. అందుకోసమని ఇక్కడ కృష్ణ జింకలను పార్కు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు లోయ కనపడుతుంది కదా, ఈ లోయనే మనము అవ్వచారి లోయ అని అంటారనమాట. ఈ వనాన్ని తుంబుర వనం అని అంటారనమాట. ఈ వనాన్ని ఇక్కడ దేవతలు వచ్చి వాళ్ళు మొత్తం ఉండిపోతారనేది ప్రజల యొక్క నమ్మకము. కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న గుడి కనపడుతుంది. ఈ గుడిని అక్కగార్ల గుడి అంటారు అనమాట. వెంకటేశ్వర స్వామి యొక్క 7 అక్కలు అనమాట. స్వామివాడికి కూడా అక్కలున్నారండి. మనము మోకాల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనము దేవునికి నమస్కరించుకొని వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళ పర్మిషన్ ఉంటేనే మనం మోకాల మెట్లు వెళ్ళవచ్చు అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడికి సారే కూడా తిరుమల నుండి వస్తుంది. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళినాక మనకు మోకాల మెట్ల మార్గం అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం అందరూ కూడా ఇక్కడ నమస్కరించుకొని మోకాల మెట్ల ద్వారా చాలామంది మోకాల మెట్లు ఎక్కుకుంటూ వెళ్తారనమాట. రామానుజాచార్యులు వారు కూడా ఈ మోకాల మెట్ల ద్వారా మనకు స్వామి దగ్గరికి నడవడం జరిగింది. ముందులో రామానుజాచార్యుల వారి గుడి కూడా ఉంటుంది అనమాట. అందరికీ చూడండి, చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కూడా మోకాల మెట్ల ద్వారా మోకాలు ఎక్కుతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళాక మనకు రామానుజాచార్యుల వారి గుడి వస్తుందండి. దీనినే మన భాష్యకారుల సన్నిధి అని అంటారనమాట. ఈ సన్నిధిలో మనకు రామానుజాచార్య వారి విగ్రహం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే తిరుమల నంబిగారు అనంతార్ల వారు వెంకటేశ్వర స్వామి నివేదన ఇచ్చినప్పుడు 2 మామిడి పండ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మామిడి పండ్లనే గుడికి దగ్గర పాతడం జరిగింది అనమాట. 2 మామిడి చెట్లు అక్కడ ఉంటాయి. మనము గుట్ట రీచ్ అయినాక మన లగేజ్ని ఇక్కడ కౌంటర్ 1, 2, 3 అని ఉన్నాయి కదా, ఈ కౌంటర్లో అయితే మనం లగేజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ కౌంటర్ అనేది ఆ టోకెన్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ మీద చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే మనకు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. ఇదిగో సిఆర్ఓ ఆఫీసు. ఎవరైనా ఆన్లైన్ ద్వారా మనము ఒకవేళ రూమ్ బుక్ చేసుకుని ఉంటే 50 కానీ 100 కానీ 1000 కానీ 500 కానీ 1500 కానీ ఇక్కడైతే మనకు రూమ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు టిఫిన్ సెంటర్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైనా రూమ్ దొరకని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వస్తే మాత్రం దానికి ఎదురుగా ఉన్న దాంట్లో మనకు మాత్రం రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్లీ మనకు 4:35కి మనకు 50-100 రూపీస్ రూమ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. తిరుమల నుండి ఎవరైనా సరే ఒకవేళ నాన్ లోకల్ కిందికి అని వెళ్ళాలనుకుంటే పక్కన శ్రీ బాలాజీ బస్ స్టాండ్ ఉందండి. బాలాజీ బస్ స్టాండ్ నుంచి బస్సులు బయలుదేరాలంటే ఇక్కడ ఉన్న టైం టేబుల్ నేను షూట్ చేయడం జరిగింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనకు కిందికి చెన్నై కానీ వెల్లూరు కానీ ఉన్నాయన్నమాట. మాది తిరుమల దర్శనము, మాది 300 రూపాయల టికెట్కి మేము వెళ్ళడం జరిగిందనమాట. మొత్తం దర్శనం కూడా 3 గంటల్లో మాకు పూర్తయిందండి. మంచిగా అనిపించింది, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద గోవింద. ఇక్కడ పక్కనే శ్రీ వెంగమాంబ అన్నప్రసాద సత్రం ఉందండి. ఇక్కడ మనకు ఫుడ్ ఫ్రీ అనమాట. చాలామంది ఎంత బాగుందంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఆ ఫుడ్ను వేస్ట్ చేయొద్దు దయచేసి. కొంతమంది వేస్ట్ చేయడం నేను చూశాను. అదేవిధంగా ఈ మాడవీధులలో ఎవరు కూడా చెప్పులు ధరించి తిరగకండి. నేను ఒకరిని స్పాట్ చేశాను, చాలా బాధ అనిపించింది.